ఈరోజు కాన్సెప్ట్ డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ నుంచి ఈరోజు స్టార్ట్ చేసేస్తాను. ఓకే, సో జావా స్క్రిప్ట్ ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే బిఫోర్ హెచ్టిఎంఎల్, బిఫోర్ సిఎస్ఎస్, ఎనీథింగ్, నేను జావా స్క్రిప్ట్ ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మీకు ముందు జావా స్క్రిప్ట్ యాజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా మీకు అర్థం కావాలి. ఓకే, సో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. కరెక్టే, స్క్రిప్టింగ్ లాంగ్వేజే. కాకపోతే ముందు కోడింగ్ రాయడం ఎలాగా, బేసిక్ గా కోడ్ ఎలా రాస్తాము, వాటిలో ఉండే ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఏంటి అనే వాటి గురించి కూడా తెలియాలి మనకి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తో పాటే రాయాలి ఇలా అని కాదు. ఈ రోజుల్లో జావా స్క్రిప్ట్ ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కి మాత్రమే సపోర్ట్ చేసే లాంగ్వేజ్ కాదు. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తో పాటు మనకి నోడ్ జేఎస్ ద్వారా డైరెక్ట్ గా కమాండ్ లైన్ మీద లేకపోతే డెస్క్టాప్ మీద కూడా అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోగలుగుతున్నారు. సో ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు దాని లాజిక్ ని డెవలప్ చేసేటప్పుడు ఏమేం చెయ్యాలి అనేది మన మెయిన్ ఎయిమ్. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తెలియని వాళ్ళు ప్యారలల్ గా నేను సాటర్డేస్ సండేస్ క్లాసెస్ తీసుకుని అది కూడా కవర్ చేస్తాను. కాకపోతే మీరు ఫస్ట్ స్టెప్ ఇన్ అయ్యేదే జావా స్క్రిప్ట్ తోటి మనం స్టెప్ ఇన్ అవుదాం. ఓకే, సో ఫస్ట్ అందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ ని ఎక్కడ రాయాలి, ఎలా రాయాలి, రాసిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ని ఎలా చూసుకోవాలి. ఈ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి కోడ్ ఎలా రాయాలనేది తెలియదు. ఓకే, సో జావా స్క్రిప్ట్ ని అంటే జావా స్క్రిప్ట్ లో రాసిన కోడ్ ని మనము ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే రెండు రకాల అప్రోచ్లు ఉన్నాయి. ఒకటి జావా స్క్రిప్ట్ ని బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేయడం, లేకపోతే జావా స్క్రిప్ట్ ని నోడ్ జేఎస్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం. There are two ways. One is ఇప్పుడు ఇలాగ ఒక ఎడిటర్ తీసుకుని మనం ఒక జావా స్క్రిప్ట్ కోడ్ ని రాయాలి. సరే రాసాము, రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఫస్ట్ అప్రోచ్ ఏంటి, బ్రౌజర్ మీద దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. రెండో అప్రోచ్ నోడ్ జేఎస్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. బ్రౌజర్ మీద ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనకి ఒక హెచ్టిఎంఎల్ పేజ్ అనేది అవసరం అవుతుంది. ఈ హెచ్టిఎంఎల్ పేజ్ లో మనము జావా స్క్రిప్ట్ ని ఇంక్లూడ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ ని ఇంక్లూడ్ చేసి అప్పుడు ఆ వచ్చిన జావా స్క్రిప్ట్ ని ఇంక్లూడ్ చేసి ఆ హెచ్టిఎంఎల్ పేజ్ ని రన్ చేస్తాం. ఇక్కడ నోడ్ జేఎస్ లో ఏంటంటే నోడ్ జేఎస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి మన కంప్యూటర్ లో. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నోడ్ స్పేస్ మనం రాసిన జావా స్క్రిప్ట్ ఫైల్. సపోజ్ ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ ని demo.js అనే ఫైల్లో రాశాను అనుకోండి, డైరెక్ట్ గా demo.js అనే ఫైల్ ని డైరెక్ట్ గా నోడ్ స్పేస్ demo.js అనే పేరుతో అనే కమాండ్ తోటి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇవి రెండు రకాల అప్రోచ్లు. ఫస్ట్ ఇది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. రైట్, దీనికోసం మనకి చాలా ఎడిటర్స్ ఉన్నాయి. ఎడిటర్స్ కావాలి. ఎడిటర్ అంటే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ లాగానే, కాకపోతే అది డాక్యుమెంట్ ఎడిటర్. కోడ్ ఎడిటర్స్ కావాలి అంటే కోడ్ రాసుకోవడానికి మనకు ఒక ప్రోగ్రామ్ కావాలి. ఆ ప్రోగ్రామ్ పేరు విజువల్ స్టూడియో కోడ్. ఇది ఒక విజువల్ స్టూడియో కోడ్ అనే ప్రోగ్రామ్ తీసుకోండి. తీసుకుని ఒకవేళ ఇది తీసుకోవాలి అని అంటే ముందు మీ దగ్గర ఏముండాలి, విజువల్ స్టూడియో కోడ్ అనేది మీ దగ్గర ఇన్స్టాల్ అయిపోయి ఉండాలి. ఓకే, సో విజువల్ స్టూడియో కోడ్ అనే సాఫ్ట్వేర్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ కంప్యూటర్లోకి వెళ్ళి సెర్చ్లో ఎక్కడైనా, మీకు ఎలాగే రావాలన్న రూల్ లేదు, మీరు సెర్చ్లోకి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని కానీ లేకపోతే ప్రోగ్రామ్ ఫైల్స్లో, అదే ఇక్కడ విండోస్ బటన్ కొట్టగానే వస్తుంది కదా, దాంట్లో మీరు విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ ఐకాన్ తోటి మీకు విజువల్ స్టూడియో కోడ్ కనపడుతుంది. దాన్ని మీరు ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక నేనేమి అప్రోచ్ ఫాలో అవుతానంటే, మీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, మీ డ్రైవ్ లోకి వెళ్ళి, ఒకవేళ ఒకటే డ్రైవ్ ఉంటే ఒకటే, లేకపోతే మీకు 2-3 డ్రైవ్లు ఉంటే మీరు ఈ డ్రైవ్ లో కానీ ఎఫ్ డ్రైవ్ లో కానీ జనరల్ గా మీరు ముందు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకే, ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి సారీ ఫోల్డర్ క్రియేట్ చేసి, మీ కంప్యూటర్ లో మీకు వేరే విధంగా ఉండుంటది, ఫోల్డర్ క్రియేట్ చేయడం అయితే రావాలి మీకు. ఓకే, ఆ ఫోల్డర్ కి మీరు జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్ అను ఏదో ఒకటి పేర్లు పెట్టుకోండి, లేకపోతే జావా స్క్రిప్ట్, లేకపోతే జేఎస్ కోడ్ అని పెట్టుకోండి. ఓకే, పెట్టుకుని దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడికి వెళ్ళి, అంటే ఇక్కడ ఇలాగ ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అడ్రస్ బార్ ఉంటుంది, ఈ అడ్రస్ బార్ మీద క్లిక్ చేయగానే మీకు అదంతా సెలెక్ట్ అవుతుంది కదా, అక్కడ అదంతా తీసేసి సిఎండి అని టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కరెక్ట్ గా అదే ఫోల్డర్ మీద ఓపెన్ అవుతుంది అనమాట కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ మీరు కోడ్ స్పేస్ డాట్ అని పెట్టి ఎంటర్ కొడితే మీకు ఆ పర్టికులర్ ఫోల్డర్ మీద మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి, ప్లస్ అని క్లిక్ చేసి ఓకే demo.js అని ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మీకు ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్ అంటే demo.js అని కనుక క్రియేట్ చేస్తే మీరు జావా స్క్రిప్ట్ కోడ్ ని డైరెక్ట్ గా రాసేసేయచ్చు. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు ఊరికే అవుట్పుట్ మనకి డిస్ప్లే కావాలంటే console.log ఆఫ్ 12 + 23 అని నేను రాశాను, అంటే ఒక లైన్ రాశాను, console.log ఆఫ్ 12 + 23 అని. తర్వాత దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మీరు ఇంతకు ముందు ఏదైతే ఓపెన్ చేశారో ఆ ప్లేస్ లోకి వెళ్ళి, అదే ఈ కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి నోడ్ స్పేస్ demo.js అని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు 12 + 23 అవుట్పుట్ ఎంత? 35 అనే అవుట్పుట్ వచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక కన్సోల్ స్టేట్మెంట్ రండి, console.log ఆఫ్ hello world అని రాశారనుకోండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే కమాండ్ ప్రాంప్ట్ కు వచ్చి మళ్ళీ అదే కమాండ్ ని టైప్ చేసి నోడ్ స్పేస్ demo.js అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు ఇప్పుడు లేటెస్ట్ గా రాసిన కోడ్ అవుట్పుట్ మనకు వస్తుంది. ఓకే, కానీ అందరికీ ఈ అవుట్పుట్ రాకపోవచ్చు, ఎందుకంటే అవుట్పుట్ అంటే ఇలాగే ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే మీ కంప్యూటర్ లో నోడ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది ఎలా తెలుస్తుంది అని అంటే, మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయగానే నోడ్ -v అండ్ ఎంటర్ అని కొట్టినప్పుడు మీకు మీ ఏదైనా ఇలాగా వర్షన్ కనుక వస్తే మీ కంప్యూటర్ లో Node.js ఉన్నట్టు. ఒకవేళ అలాంటి వర్షన్ ఏమీ రాకపోతే మీ కంప్యూటర్ లో Node.js ఏమీ లేదని అర్థం. ఓకే, సో మరి ఇప్పుడు Node.js ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామని తెలిసింది. ఒకవేళ లేకపోతే మనం ఏం చేయాలి సార్ అని అంటే, మనము బ్రౌజర్ లోకి వెళ్ళి గూగుల్లో Node.js అని ఎంటర్ కొడితే మీకు Node.js కి సంబంధించిన ఫైల్ వస్తుంది, అంటే Node.js సంబంధించిన Node.js orgది వెబ్సైట్ వస్తుంది. అక్కడే డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. లేదు మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇట్లాగా క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది, ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎలా కనపడుతుంది అంటే, ఇది
డౌన్లోడ్ ఫోల్డర్స్ లో ఉంటుంది ఆ ఫైల్ జనరల్ గా. ఇదిగోండి నోడ్ -v16.13 డాట్ సంథింగ్ సంథింగ్ అని వచ్చింది. ఈ రకంగా నోడ్ ఇన్స్టాలర్ ఉంటుంది, దీన్నే ఇన్స్టాలర్ అని అంటాం. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఈ కంప్యూటర్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి చేయట్లేదు. దీనికి పెద్ద కష్టాలు ఏమి ఉండవు. డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేసుకుంటూ పోతే క్లిక్ చేసుకుంటూ పోతే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉన్నటువంటి కమాండ్ ప్రాంప్ట్ లో మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక్కొక్కసారి కనపడదు, నోడ్ ఇన్స్టాల్ అయినట్టు కనపడదు. మరి నోడ్ ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా తెలిసిపోతుంది నాకు అని అంటే, మీకు ఎగ్జిస్టింగ్ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేయండి. ఇంతకుముందు ఎక్కడైతే మనం ఓపెన్ చేసుకున్నామో, లేకపోతే ఎక్కడైనా పర్లేదు, ముందైతే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి మీరు ఆ ఫోల్డర్కి వెళ్ళి సిఎండి అని టైప్ చేస్తే చాలు, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోడ్ -v అని టైప్ చేయగానే మీకు వర్షన్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నోడ్ ఇన్స్టాల్ అయింది అని అర్థం. ఇది ప్లెయిన్ గా జావా స్క్రిప్ట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, అంటే నోడ్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే విధానం. నోడ్ ఏంటంటే, నోడ్ ఈజ్ అ ప్లాట్ఫామ్ విచ్ కెన్ రన్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్. ఓకే రైట్. ఇప్పుడు ఇదే జావా స్క్రిప్ట్ కోడ్ ని మనము బ్రౌజర్ లో రన్ చేయాలనుకోండి. జనరల్ గా కొంతమంది ఎలా ట్రై చేస్తారంటే, ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ చేసాం, మనము జేఎస్ కోడ్ అనే ఫోల్డర్ లో సేవ్ చేసాం. బ్రౌజర్ లో రన్ చేయడానికి ఈ ఫైల్ ని డైరెక్ట్ గా జేఎస్ ఫైల్ ని ఓపెన్ విత్ బ్రౌజర్ చేసేస్తారు. బ్రౌజర్ తోటి డైరెక్ట్ గా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇక్కడ రావట్లేదు, కానీ డైరెక్ట్ గా బ్రౌజర్ తోటి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, యూ కాంట్ రన్ డైరెక్ట్లీ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఆన్ ద బ్రౌజర్. మరి దానికి ఏం చేయాలి సార్ అని అంటే, బ్రౌజర్ లో రన్ అయ్యేవి కేవలం HTML ఫైల్స్ మాత్రమే. డైరెక్ట్ గా మీరు CSS ని రన్ చేయలేరు, జావా స్క్రిప్ట్ ని రన్ చేయలేరు, ఏ ప్రోగ్రామ్ ని రన్ చేయలేరు. ముందు మనము ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, మై పేజ్ .html అనే ఫైల్ ని క్రియేట్ చేసాం. ఈ ఫైల్లో మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ HTML ఎలిమెంట్ ని యూజ్ చేయాలి. HTML, ఈ HTML లోపల మనకి రెండు సెక్షన్స్ ఉంటాయి, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్. ఇప్పుడు నేను రాస్తున్న ఫ్లో ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు ఒకసారి నాకు తప్పకుండా పింగ్ చేయండి, అంటే మీకు HTML ప్రోగ్రామ్ కూడా రాయడం రాదనమాట. సో వాళ్ళకి HTML ప్రోగ్రామ్ ఎలా రాయాలి అవన్నీ నేను నేర్పిస్తాను. ఓకే, కంగారు పడకండి. కాకపోతే HTML బేసిక్ ప్రోగ్రామ్ రాయడం వచ్చు అనే ఉద్దేశాన్ని నేను తీసుకుని నేను దాని మీద నుంచి డెవలప్ చేస్తున్నాను. బాడీ లోపల స్క్రిప్ట్ ట్యాగ్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఇక్కడ src is equal to demo.js. అంటే మనము ఈ demo.js అంటే ఇప్పుడు రాసిన కోడ్ ని మనం HTML పేజ్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం, తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. లిటరల్ గా ఈ స్టెప్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఆ లైన్స్ అనేవి ఇక్కడికి వచ్చి ప్లేస్ అయిపోతాయి. ఇలా అంటే ఆ స్క్రిప్ట్ ని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఐ హోప్ యు అండర్స్టూడ్. ఈ స్క్రిప్ట్ మీనింగ్ ఏంటంటే, ఇలా తెచ్చుకోవడం మీనింగ్ ఏంటంటే, అక్కడ ఏ కోడ్ ఉందో ఆ demo.js ఫైల్లో ఏ కోడ్ ఉందో ఆ కోడ్ ఇక్కడికి వచ్చి పేస్ట్ అవుతుంది ఇలా. ఓకే, కాకపోతే మనం ఇలాగ రాసుకుంటాం అంతే. సో ఇలాగ demo.js ఫైల్ ని మనం ఇలా తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని ఇప్పుడు సేవ్ చేయాలి. మీరు సేవ్ చేయడం మర్చిపోకండి. Ctrl+S క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది, లేదా ఫైల్కి వెళ్ళి ఇక్కడ సేవ్ అని అంటే సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, గివ్ మీ ఎ మినిట్. ఓకే,
ఏమవుతుంది అంటే దీన్ని రన్ చేయాలి. ఇప్పుడు ఈ పేజ్ ని రన్ చేయాలి. ఈ పేజ్ ని ఎలా రన్ చేస్తాం? కొంతమంది ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ అని అంటున్నారు. ఓకే, క్రోమ్ ఇలా కొంతమంది రాస్తున్నారు. అదేమొద్దు. మనం డైరెక్ట్ గా మనం ఎక్కడైతే మనము మన HTML పేజ్ క్రియేట్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. చేస్తే మన HTML పేజ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయగానే మనకి ఒక డెవలపర్ టూల్ వస్తుంది. ఇలాగా డెవలపర్ విండో. దీంట్లో కన్సోల్లో మన అవుట్పుట్ ఉంటుంది అన్నమాట. 35 అండ్ హెలో వరల్డ్. ఇంకా మీరు ఒక 10-15 రోజులు చేసే పనే ఇది. 10 కాదు, వారం రోజుల పాటు మీరు కంప్లీట్ గా ఇదే పనిని చేయబోతున్నారు. మనము HTML పేజ్ లో జావా స్క్రిప్ట్ ఫైల్లో మనం కోడ్ రాస్తాం, దాన్ని HTML పేజ్ లో ఇంక్లూడ్ చేస్తాం, ఆ HTML పేజ్ ని మనము ఇలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇదే పని, ఇదే రిపీటెడ్ పని. లేదు సార్ నాకు అంత ఓపిక లేదు అంటారేమో. ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ గా ఈ బాడీ లోపల ఈ SRC అనేది తీసేసి ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ ఎలిమెంట్ మధ్యలో మీరు console.log of VLR training అని రాయండి. సార్ కన్సోల్ అంటే ఏంటి, లాగ్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి, చెప్తాను. కానీ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది కోడ్ ఎలా రాయాలి అనేది. ఓకే, అది మనం ఇప్పుడు చేస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత, ఈ పేజ్ని సేవ్ చేసిన తర్వాత, ఆ పేజ్ ఆల్రెడీ మనకి బ్రౌజర్ లో లోడ్ అయి ఉంది కదా, బ్రౌజర్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మనకి ఆ కొత్త కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కొత్త కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ డెవలపర్ విండోని ఎలా ఓపెన్ చేయాలి? ఒకటి, ఇన్స్పెక్ట్ ని క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. అంటే ఈ బ్రౌజర్ విండో మీద, అంటే మన పేజ్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని దాని లోపల కన్సోల్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి కొంతమందికి రైట్ సైడ్ కూడా ఉండొచ్చు, అంటే ఆ డెవలపర్ విండో రైట్ సైడ్ కూడా ఓపెన్ అవ్వచ్చు. సో కంగారు పడకండి. ఒకవేళ కన్సోల్ లోపలికి వెళ్ళిపోతే ఈ యారోస్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనపడుతుంది. ఇంకొక వే ఏంటి అని అంటే, రైట్ క్లిక్ కాకుండా మన బ్రౌజర్ మీద క్లిక్ చేసి మన పేజ్ మీద క్లిక్ చేసి F12 అనేది కనుక సెలెక్ట్ చేసుకుంటే, F12 సెలెక్ట్ చేసుకున్నా మీకు డైరెక్ట్ గా డెవలపర్ విండో ఓపెన్ అవుతుంది. F12 ఫంక్షన్ కీస్ తోటి ఉంటే కొద్దిగా చూసుకోండి. సో ఇలాగ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, కంప్లీట్ గా జీరో నుంచి ఉందో, వాళ్ళు ఆఫీస్కి వస్తే ఇట్లాంటివన్నీ మనము క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఏమో ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇక్కడ ఈ పైన 3 చుక్కలు ఉన్నాయి వర్టికల్ గా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మోర్ టూల్స్ లోపల డెవలపర్ టూల్స్ అని ఉంటాయి. ఆ డెవలపర్ టూల్స్ ని క్లిక్ చేసినా సరే మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి, అంటే HTML డెవలపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఉంటుందంటే, ఏంది ఇడంతా సోది దొబ్బుతున్నాడు అని అనుకుంటారు. ఓకే, వీటిని డెవలపర్ టూల్స్ అంటారని తెలియకపోతే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు హౌ డు యూ చెక్ ద డెవలపర్ టూల్స్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది పడతారు. ఓకే, మనం ఏం చేస్తున్నాం అనేది తెలియకపోయినా ఇబ్బంది పడతారు. ఈ కీవర్డ్స్ అన్ని మనకు రావాలి. ఓకే, యా. సో నేనైతే క్లాస్ ఇలాగే చెప్తాను, బేసిక్స్ నుంచి చెప్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే చూసుకోండి. సో ఓవరాల్ గా దిస్ ఈస్ అబౌట్ యువర్ హౌ టు రైట్ ద కోడ్ అండ్ హౌ టు ఎగ్జిక్యూట్ ద కోడ్. నాకు తెలిసినంత వరకు మీరు ఈ అప్రోచ్ ఫాలో అవ్వండి. ఒక పేజ్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఒక స్క్రిప్ట్ ఎలిమెంట్ లోపల కోడ్ ని పెట్టుకోండి. ఓకే, రైట్? ఎస్. ఇప్పుడు కోడ్ ఎలా పెట్టుకోవాలి, కోడ్ ఎలా రాయాలని చూపించాను, అంతే. ఇప్పుడు దయచేసి మీరు దీన్నే ఫాలో అవ్వండి. నేను వెబ్సైట్స్, మన కొన్ని సెషన్స్ లో నేను కోడ్ ప్లే తోటో లేకపోతే స్టాక్ బ్లిడ్జ్ లోనో కొన్ని చోట్ల నేను వేరే విధంగా కూడా, అంటే వేరే వెబ్సైట్స్ యూజ్ చేసి చేయడం కూడా చెప్పాను. కానీ మీరు ఈ అలవాటు చేసుకోండి, ఈ అప్రోచ్ లో ఎలా చేయాలనేది చూడండి. ఇదే ఫస్ట్ వే, బెటర్ వే. ఓకే, రైట్.
ఇప్పుడు జావా స్క్రిప్ట్ ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ఎలా అర్థం చేసుకోవాలి? జావా స్క్రిప్టే కాదు, మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ముందు ఎలా అర్థం చేసుకోవాలనేది తెలియాలి మీకు. ఓకే, సో ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే, డేటాకి ఇన్ఫర్మేషన్ కి సారీ వన్ సెకండ్, నేను ఇంకొక పేజ్ డేటాకి ఇన్ఫర్మేషన్ కి డిఫరెన్స్ ఏంటి? మనము పనిచేస్తున్న ఫీల్డ్ ని, మనం పనిచేస్తున్న ఇండస్ట్రీని ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అని ఎందుకు అంటారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఈస్ డేటా అని అంటే, సో కొద్దిగా కొన్ని రోజులు ముందుకెళ్ళాలి. కొన్ని రోజులు అంటే ఒక 15-20 సంవత్సరాల ముందుకెళ్ళాలి. 20 సంవత్సరాల ముందుకు వెళ్ళినప్పుడు ఒక రోజు మురళీధరన్ బౌలింగ్ వేస్తున్నాడు సచిన్ టెండూల్కర్ కి. నాకు ఎందుకు అనిపించింది, మురళీధరన్ బౌలింగ్ లో సచిన్ టెండూల్కర్ ఎన్ని సిక్స్లు కొట్టాడు అని. లక్కీగా అదే టైంకి సునీల్ గవాస్కర్ కూడా అదే ఫీలింగ్ వచ్చింది. పక్కన చూస్తే అదే టైంలో కింద ఓన్లీ మురళీధరన్ బౌలింగ్ అంటే సచిన్ ఎన్ని సిక్స్లు ఎవరి మీద కొట్టారు అనేది, మెగ్రాత్ మీద ఎన్ని సిక్స్లు, మురళీధరన్ మీద ఎన్ని సిక్స్లు, షేన్ వార్న్ మీద ఎన్ని సిక్స్లు, ఎవరిని ఎన్ని సిక్స్లు కొట్టారని కనపడింది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎవరైనా నోట్ చేసి పెట్టుకుంటారా నాన్న అని అడిగితే, లేదమ్మా అవి కంప్యూటర్స్ అని ఉంటాయి, ఆ కంప్యూటర్స్ లో ఇవన్నీ స్టోర్ చేస్తారు, దాంట్లో ఏదో రాస్తే ఏదో వస్తుందంట అని అన్నారు. అంతే, నాకు తెలిసింది అంతవరకు. ఆయన టీచర్, చిన్న టీచర్, ప్రోగ్రామ్ అనేది ఉంటుందని కూడా తెలియదు ఆయనకి. ఓకే, అదొక సీన్. రెండో సీన్ కట్ చేస్తే, ఒక 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూలిపోతున్నట్లు. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ ఎంసెట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ సీట్ కూడా తీసుకున్నా. కానీ క్యూరియాసిటీ పెరగడానికి ఒక చెప్తున్నా. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూలిపోతుంటే నాకు ఒకటే డౌట్ అనమాట, దాంట్లో అన్ని వేల కంప్యూటర్లు ఉంటాయి కదా, మరి దాంట్లో ఉన్న డేటా అంతా ఏమైపోతుంది అంటే, నా బాధ ఏంది, ఎవడైనా డబ్బులు వేసుకున్నాడు అనుకో, వాళ్ళ కూతురు పెళ్లి కోసం దాచుకున్నాడు, ఇప్పుడు కంప్యూటర్లో అప్డేట్ కాకపోతే ఆ డబ్బులు పోయినట్టే కదా. వీడు ఎట్లాగో పోయింది, అది పక్కన పెట్టు, అంతే కదా. ఇప్పుడు అది అప్డేట్ కాకపోతే మనం వెళ్ళాము, మన చేతిలో 10 లక్షలు ఉన్నాయి, మన బ్యాంకులో దాచుకోవడానికి వెళ్ళాము, మనం డిపాజిట్ చేసిన రోజే బ్యాంకు అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కంప్యూటర్లని కాలిపోతే బ్యాంక్ ఎట్లా కాలిపోయింది పాపం, ఈయన పరిస్థితి ఏంటి? సో నాకు అదొక పెద్ద డౌట్ అనమాట, ఇదంతా ఏమవుతుంది అని. అప్పుడు తెలిసింది ఏంటంటే, మనం ఇట్లా క్లిక్ చేయగానే మన డేటా అంతా పెద్ద సర్వర్లోకి వెళ్ళిపోతుందంట. తర్వాత తెలుసుకున్న విషయాలు చెప్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్పాను అని అంటే, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. సో డేటాకి ఇన్ఫర్మేషన్ కి డిఫరెన్స్. ఇప్పుడు డేటా అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన డీటెయిల్స్ కంప్యూటర్లో ఉంటాయి, కానీ ఆ డేటాలో నుంచి మనకి కొంత ఇన్ఫర్మేషనే కావాలి, అంతా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఒక బ్యాంకుకి సంబంధించిన అకౌంట్స్ డీటెయిల్స్ అన్ని ఒక పర్టికులర్ కంప్యూటర్ లో ఉంటాయి. అంటే మీ ఇన్ఫర్మేషన్ ఎస్బీఐ, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఎస్బీఐ అకౌంట్ ఉండే ఉంటుంది. ఆ ఎస్బీఐ అకౌంట్ లో అందరి పేర్లు ఉంటాయి, అందరి డీటెయిల్స్ ఉంటాయి. కానీ నేను వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు, వాళ్ళు ఆ మెషిన్ మీద ఓపెన్ చేసి ఇట్లా నా అకౌంట్ నెంబర్ కొట్టగానే నా డీటెయిల్స్ వస్తాయి కదా, దానికి యాడ్ చేస్తారు కదా, కరెక్ట్. సో అంటే నా పర్టికులర్ డీటెయిల్స్ ఎలాగొస్తాయి? హౌ డు వి గెట్ ఓన్లీ మై పర్టికులర్ డీటెయిల్స్ అని అంటే, దానికి మనము ప్రోగ్రామ్స్ రాయాల్సి ఉంటుంది. దోస్ ప్రోగ్రామ్స్ విల్ పుల్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటా. దాన్నే మనం ప్రాసెసింగ్ అంటాం. డేటాలో నుంచి ఇన్ఫర్మేషన్ ని బయటకు తీసుకునే పద్ధతిని ప్రాసెసింగ్ అంటాం. సో ఇక్కడ ఈ డేటాని ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఇన్ఫర్మేషన్. అందుకనే దీన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. ఓకే, సో డేటాని ప్రాసెస్ చేయడం ఎలా చేయాలి? ప్రాసెస్ అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర డేటా ఉంటే దాంట్లో నాకు
మెగ్రాత్ అనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఓన్లీ మురళీధరన్, సచిన్ టెండూల్కర్ ఉన్నటువంటి డేటాలే తెలుసుకుని దాని కౌంట్ తెలుసుకోవాలి. ఇది ప్రాసెసింగ్ అంటే దాన్ని ఫిల్టర్ చేయడం, ఓకే, దాన్ని కలపడం, దాన్ని మైనస్ చేయడం, దానికి పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేయడం, ఇలాంటి పనులనే మనం ప్రాసెసింగ్ అంటాం. ఓకే, సో ఆ ప్రాసెసింగ్ చేయడానికే మనకి ఏం కావాలి? లాంగ్వేజెస్ కావాలి. ఈ లాంగ్వేజెస్ ఏం చేస్తాయి? ఆ ప్రాసెస్ చేయడానికి కావాల్సినటువంటి కోడ్ ని డెవలప్ చేస్తాయి, కోడ్ ని రాస్తాయి. సో దట్ ఆ కోడ్ కంప్యూటర్ అర్థం చేసుకుని ప్రాసెస్ చేసి డేటాని మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది అల్టిమేట్ గా జరిగే పని. ఇప్పుడు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఇక్కడ 12 + 23 అని జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? 12 + 23 అని అంటే యాడ్ జరుగుతుంది. కానీ యాక్చువల్ కంప్యూటర్ భాషలో మనం ఏం చెప్పుకుంటాం అంటే దట్ ఈస్ ప్రాసెసింగ్. ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఎడిషనే అక్కడ. దట్ ఇట్ సెల్ఫ్ ప్రాసెసింగ్. ఓకే, సో అట్లా మనము ప్రాసెస్ చేయడానికి మనం ఈ లాంగ్వేజెస్ వాడతాం. ఓకే, ఇది డేటాని మనం ప్రోగ్రామ్స్ ద్వారా ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ ని బయటికి ఇస్తున్నాం. ఇది లోపల జరిగే పని. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ లోనైనా డేటా అనేది ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఫస్ట్ డేటా అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా స్క్రిప్ట్ లో డేటా అంటే ఏంటి? డేటా అంటే ఏంటి? ఇదిగోండి, 12 ఈజ్ ఎ డేటా, 23 ఈజ్ డేటా. ఓకే, హెలో వరల్డ్ ఈజ్ ఎ డేటా. ఓకేనా? తర్వాత నంబర్స్ ఈజ్ డేటా, స్ట్రింగ్స్ డేటా. ఇప్పుడు హెలో వరల్డ్ అని డబుల్ కోట్స్ లో పెట్టాం కదా, దాన్ని స్ట్రింగ్స్ అని అంటారు. అలాగే ఫాల్స్, ట్రూ అనేది ఒక డేటా, నల్ అనేది ఒక డేటా, అన్డిఫైన్డ్ అనేది ఒక డేటా. ఓకే, ఇవి రకరకాల. ఓకే, ఇలా ఉంటే ఇవి కలెక్షన్ ఆఫ్ నెంబర్స్, ఇది ఒక డేటా. ఇలా ఉంటే ఇది ఒక కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్, దీన్ని కూడా ఒక డేటా అంటారు. దీనికి ఒక సపరేట్ పేరు ఉంది, కాకపోతే దీన్ని డిరైవ్డ్ డేటా టైప్ అంటే వదిలేసండి. మెయిన్ గా డేటా అనేది ఈ రకంగా ఉంటుంది. హలో, ఇస్ ఇట్ అండర్స్టూడ్? డేటా అనేది ఈ రకంగా ఉంటుంది. డేటా నెంబర్స్, స్ట్రింగ్స్, బూలియన్, అన్డిఫైన్డ్, నల్, ఇవి బేసిక్ టైప్స్ ఆఫ్ డేటా, రైట్? ఓకే, ఈ డేటాని మనము ఆపరేటర్స్ మధ్యలో పెట్టామనుకోండి. ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్ ఇలాంటివి అనుకోండి. ఆపరేటర్స్ సపరేట్ టాపిక్ ఉంది, కంగారు పడకండి. ఆపరేటర్స్ మధ్యలో పెడితే వాటిని లిటరల్స్ అంటారు, ఆర్ ఎల్స్ ఎక్స్ప్రెషన్స్ అని అనొచ్చు. ఇప్పుడు నెంబర్స్ అని అన్నాను. నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి? 12, 23, 30 ఇలా ఉంటాయి నెంబర్స్ అనేవి. ఓకే, వన్ సెకండ్. ఇప్పుడు ఈ నెంబర్స్ ని 12 + 45 అన్నాను అనుకోండి. ఎనీ 2 నెంబర్స్ కి మధ్యలో ప్లస్ పెట్టి ఇలా వదిలేశారు అనుకోండి. వీటిని ఏమంటారంటే లిటరల్స్ అంటారు. వాట్ దే ఆర్ కాల్డ్? లిటరల్స్. లిటరల్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ అని అర్థం. ఇలా రాయడం వల్ల మనకు ఒక రిజల్ట్ వస్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? రిజల్ట్ వస్తుంది. దాన్నే రిజల్ట్ ని మనం ప్రింట్ చేస్తాం, లేకపోతే చూసుకుంటాం, లేకపోతే వేరే దానికి యాడ్ చేస్తాం, వేరే దానికి సబ్స్ట్రాక్ట్ చేస్తాం, ఇలా చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రతిసారి డేటాని డైరెక్ట్ గా వాడడానికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మీకు కాఫీ కావాలి. కాఫీ కావడానికి, ఈ కాఫీని తయారు చేయడానికి కావాల్సిన డేటా అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు ఇదేం కనపడదు, ఓన్లీ ఈ కప్పే కనపడుతుంది. కానీ నాకేం కనపడుతుంది అంటే కాఫీ బీన్స్, అంటే కాఫీ పౌడర్, షుగర్, గ్యాస్, ఇవన్నీ. ఓకే, గ్యాస్ అవసరం లేదు. కాఫీ పౌడర్, మిల్క్, షుగర్, ఇవి డేటా.
ఆ డేటాని మనం ఎక్కడొక చోట పెట్టుకోవాలి కదా, యు నీడ్ ఎ ప్లేస్, రైట్? వాటినే మనం వేరియబుల్స్ అంటాం. ఓకే, సో డేటాని మనం తీసుకుంటున్నాము అని అంటే, డేటాని మనము ఒక ప్రోగ్రామ్ లో పెట్టుకోవాలి అని అంటే డైరెక్ట్ గా ఇలా చేయకుండా మనం ముందు ఒక వేరియబుల్ మీద అసైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 100 అనేది డైరెక్ట్ గా తీసుకోకుండా 100 నేను ఒక కప్పులో పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు మీరు కాఫీ తాగాలనుకోండి, కాఫీ తాగాలనుకుంటే ఇట్లా రాస్తారా? కొద్దిగా షుగర్ నోట్లు వేసుకుని, కొద్దిగా షుగర్ పౌడర్, కాఫీ పౌడర్ నోట్లు వేసుకుని తర్వాత పాలు పిండుకుంటారు నోట్లో. తర్వాత కొద్దిగా గ్యాస్ పెట్టుకుని నోట్లో వెలిగించేసుకుంటే కాఫీ అయిపోతుందా? అట్లా ట్రై చేశారు, గలీజ్ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్ గా మనము డేటాని డైరెక్ట్ గా అట్లా వాడడానికి లేదు. ఆ డేటాని మనం ప్రాసెస్ చేయాలంటే ముందు వాటిని వేరియబుల్స్ అనే వాటిలో పెట్టుకోవాలన్నమాట. ఏంటవి వేరియబుల్స్ అంటే? కప్పులు, సాసర్లు, స్పూన్లు, గిన్నెలు. ఓకే, ఇప్పుడు కాఫీ తయారు చేయాలనుకో, మీకు గ్యాస్ స్టవ్ మీద పెట్టాలంటే మళ్ళీ మీకు ఏం కావాలి? ఇప్పుడు డైరెక్ట్ గా గ్యాస్ మంట మీద కాఫీ పౌడరు, పంచదార ఇది వేసేస్తామా? బౌల్ కావాలా మళ్ళీ? ఆ ఫీలింగ్ రావాలి ఫస్ట్. మీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాన్ టెక్నికల్ పీపుల్ అందరికి, నాన్ కంప్యూటర్ సైన్స్ పీపుల్ అందరికి ఆ ఫీలింగ్ రాదు. మనం బౌల్ ఎందుకు తీసుకోవాలి అంటే, బౌల్ లేకపోతే ప్రాసెస్ ఎట్లా చేస్తావు దాన్ని? ఓకే, సో ఎక్స్ ఈజ్ ఫర్ మీ లైక్ ఎ బౌల్. దాంట్లో మనము డేటాను పెట్టుకుంటున్నాం. రియాలిటీలో చెప్పాలంటే, ఒకవేళ వేర్ ఎక్స్ అన్నాను అనుకోండి, సపోజ్ ఇలా రాశాను అనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒక బౌల్ క్రియేట్ అవుతుంది, రైట్? ఓకే, బౌల్ క్రియేట్ అవ్వడం అంటే ఏంటి? బేసిక్ గా బౌల్ క్రియేట్ అవ్వడం అంటే ఏంటి? ఓకే, టెక్నికల్ గా చెప్పుకోవాలంటే ఒక స్పేస్ ని అది రిజర్వ్ చేసి పెట్టుకుంది. మీరు ఏ బౌల్ అయినా తీసుకోండి, అది ఏం చేస్తుంది అని అంటే ఒక స్పేస్ ని రిజర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు అక్కడ వాటర్ బాటిల్లో వాటర్ కనపడుతుంది. వాటర్ ఈజ్ డేటా. బాటిల్, అదే బాటిల్ ఏమంటాం? వేరియబుల్. బాటిల్ ఈజ్ వేరియబుల్ ఫర్. ఓకే, ఆ బాటిల్ ఏం చేసింది అని అంటే ఒక స్పేస్ ని ఆక్యుపై చేసుకుని ముందు పెట్టుకుంది. ఓకే, ఇప్పుడు దాంట్లో కొంత వాటర్ నింపాను. ఆ నింపిన వాటర్ బాటిల్లో ఫుల్ అంటే, ఇప్పుడు వాటర్ బాటిల్ అనగానే దానికి సంబంధించినంత వరకు స్పేస్ తీసుకుంటుంది. దాంట్లో ఫుల్ గా నేను నింపాలా, ఎంత డేటా పెట్టాలా, అంత డేటా పెట్టాలా అనేది దట్స్ అప్ టు యూ. ఓకే, ఎక్కువ డేటా పెట్టేస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది, తక్కువ డేటా పెడితే మిగతా స్పేస్ ఖాళీగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవడం మీద. ఓకే, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాము అని అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక మెమొరీని ర్యామ్ మీద రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు ర్యామ్ మీద మనకి 2 bytes ఆఫ్ మెమరీ ఉంటుంది అనుకోండి. అంటే మన ఎక్స్ అనే వేరియబుల్ 2 bytes ఆఫ్ మెమరీ రిజర్వ్ చేసేస్తుంది. దాంట్లో అన్డిఫైన్డ్ అని ఉంటుంది అనమాట. అంటే ఏం పెట్టకపోతే దాంట్లో అన్డిఫైన్డ్ అని ఉంటుంది ఆ మెమరీలో. హలో, ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్, రైట్? ఎప్పుడైతే మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34 అన్నారో, ఆ అన్డిఫైన్డ్ పోయి ఈ 34 అనే వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది దేంట్లో? ఆ మెమరీలో. ఓకే, ఇప్పుడు నేను console.log ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? 34 అదే అంటే ఆ ఎక్స్ అంటే ఏంటి? ఆ మెమరీలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాం. దిస్ ఈస్ హౌ ఇట్ బిహేవ్స్, console.log ఆఫ్ ఎక్స్ అని. ఇప్పుడు అట్లాగే వేర్ వై అని అన్నాను, y ఈజ్ ఈక్వల్ టు 33. అంటే రెండో వేరియబుల్ తీసుకున్నాను, దాంట్లో ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు console.log ఆఫ్ y అని అంటే ఏమొచ్చింది? y లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఎంత డెమోలో రాసేస్తున్నాను, కట్ చేయనా, నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూసుకుంటే, సేవ్ చేసేసి మన బ్రౌజర్కి వెళ్ళి ఇంతకుముందు ఆ పేజ్ ఎక్కడైతే ఓపెన్ చేశానో ఆ పేజ్ దగ్గరికి పోయి రిఫ్రెష్ చేయండి. అవుట్పుట్ రాలేదేంటి?
అవుట్పుట్ రావాలంటే ఏం చేయాలి? కన్సోల్ ఓపెన్ చేసుకుని Console చూసుకోవాలి. open. F12 ప్రెస్ చేశాను, నాకు కన్సోల్లో డిస్ప్లే అయింది 34 అండ్ 33. ఇప్పుడు మళ్ళీ కోడ్ లో పోదాం. కోడ్కి పోయి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని కలపాలి. సో కలిపడం అంటే కలిపేయచ్చు, కాదనట్లా. కాకపోతే ఆ కలిపిన తర్వాత కూడా నేను ఆ రిజల్ట్ ని నేను ఇంకొక వేరియబుల్ లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. వేర్ జెడ్ అని ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని అన్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై లో ఉన్న వాల్యూ, ఎక్స్ లో ఉన్న వాల్యూ, వై లో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి జెడ్ లోకి వచ్చి స్టోర్. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్ అన్నాను. వాట్ విల్ హ్యాపెన్? యాడింగ్ దాని రెండింటి యొక్క రిజల్ట్ మనకి ప్రింట్ అవుతుంది 67. ఓకే. సో ఈ రకంగా మనం కోడ్ రాసుకోవచ్చు. కానీ రాసేటప్పుడు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ అంటే ఏదైతే ఆపరేషన్, ఏదైతే పని చేయాలనుకుంటున్నారో, ఏదైతే ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఆల్వేస్ రైట్ సైడే పెట్టండి ఆ ఈక్వల్ టు కి. ఓకే, ఆ వచ్చిన రిజల్ట్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ లోపల స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈ ఈక్వల్ టు అనే ఆపరేటర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే రైట్ సైడ్ లో జరిగిన వాల్యూని లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి స్టోర్ చేయడం. రైట్ సైడ్ లో ఉన్న వాల్యూకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ లోకి స్టోర్. ఈ ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా వేరియబులే ఉంటుంది, వేరియబులే ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా వేరియబులే ఉండాలి. రైట్ సైడ్ మీరు వేరియబుల్ ఇచ్చిన దాని వాల్యూవే కన్సిడర్ అవుతుంది. మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిన దాని రిజల్ట్ కన్సిడర్ అవుతుంది. ఓకే, దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే, బట్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు రైట్ ప్రోగ్రామ్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, వాట్ ఈజ్ వేరియబుల్, వాట్ ఈజ్ డేటా అనేది నేను ఫస్ట్ కనుక మీకు ఆ ఇంప్రెషన్ ఇచ్చేస్తే యూ కెన్ గెట్ ఆన్ టు ఇట్. ఓకే, నౌ ఇప్పుడు ఇది పనిచేసే విధానం ఏంటి, ఎలా పనిచేస్తుంది, వీటన్నిటి గురించి నేను ఇంకొక ప్రోగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ ఓకే, ఫస్ట్ అయితే HTML ఎలిమెంట్, తర్వాత బాడీ, తర్వాత స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ లో నేను ఏం చేస్తున్నాను, వేర్ ఎక్స్ లేకపోతే సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ లోపల నేను ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఒక వాల్యూని పెట్టాలి. వేరియబుల్ అనగానే మీకు మైండ్ లోకి ఏం తిరగాల, ఓకే ఒక మెమరీ అనేది రిజర్వ్ అయింది వేరియబుల్, రైట్, ఒక బౌల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ బౌల్లో వాల్యూ పెట్టాలి అని అంటే సి ఈజ్ ఈక్వల్ టు 234 అని అనవచ్చు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కానీ మీరు 234 ఈజ్ ఈక్వల్ టు సి అని అంటే తప్పు స్టేట్మెంట్. సో ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ నెంబర్ డేటా ఉండాలి. ఓకే, సో ఇలా రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ కూడా వస్తుందా సార్ అని అంటే ఒకసారి చూద్దాం. దీన్ని కట్ చేస్తున్నాను. ఇలా కనుక నేను రాస్తే నేను ఏం చెప్తున్నాను, రాంగ్ అని చెప్తున్నాను కదా, రైట్. ఇప్పుడు నేను మై పేజ్ 2.html, ఇది బ్రౌజర్ మీద లేదు, ఓల్డ్ పేజే ఉంది. సో ఇప్పుడు నేను నా ఫోల్డర్కి వెళ్ళి మై పేజ్ 2ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎర్రర్ వచ్చింది మనకి. యాక్చువల్గా ఎర్రర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఎలిమెంట్స్ ఓపెన్ అవుతాయి. దాని తర్వాత కన్సోల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారా, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. అది మీరు చదవండి. ఎర్రగా తిడుతుంది సార్, నల్లగా తిడుతుంది సార్, ఏం తిట్టినా సరే చదవండి. ఓకే, అర్థం కాలేదు అయినా చదవండి. ఓకే రైట్, ఒక 100 సార్లు వచ్చినా సరే 100 సార్లు చదవండి.
మీకు కొంతమందికి ఫస్ట్ టైము సెకండ్ టైమే దాని మీద డైరెక్ట్ గా ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఓకే, కానీ ఒక ఒపీనియన్ క్రియేట్ అవ్వాలి అని అంటే మీరు పదే పదే దాన్ని చదవడానికి ఇష్టపడాలి. ఓకే, సో ఇక్కడ అన్కాట్ తీసుకో ఛార్జింగ్, ఇక్కడ అన్కాట్ సింటాక్స్ ఎర్రర్ అని కనపడుతుంది. ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇన్ అసైన్మెంట్. ఇక్కడ అసైన్మెంట్ ఎక్కడుంది? వేర్ ఈస్ ద అసైన్మెంట్ హియర్? ఈక్వల్ టు ఇస్ ద అసైన్మెంట్. అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ ఈక్వల్ టు ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈక్వల్ టు కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఒక నెంబర్ ఉంది. నెంబర్. One second, let's. ఈక్వల్ టు కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక నెంబర్ ఉంది, అదే ఇన్వాలిడ్ అని అంట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు నేనేం చెప్పాను? వేరియబుల్ ఉండాలి, నంబర్ ఉండకూడదు. ఐ రిపీట్, వేరియబుల్ ఉండాలి. నంబర్ కానీ కాన్స్టెంట్స్ కానీ ఇట్లాంటి ఏమి ఉండకూడదు. యాక్చువల్ గా నెంబర్, దిస్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. ఓకే, సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు 234. ఓకే, రైట్. ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. సి ఈజ్ ఈక్వల్ టు 234, ఇది కరెక్ట్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇలా రాయకుండా 12 ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు సి అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇది కూడా ఎర్రర్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ రాంగ్. ఏం చెప్పాను? ఎప్పుడు వేరియబుల్ ఉండాలన్నాను. మీరు అక్కడ ఏం పెట్టారు? ఒక ఆపరేషన్ పెట్టారు. 12 ప్లస్ 34, అది రిజల్ట్ ఎంత? 46. అంటే అల్టిమేట్ గా అక్కడ 46 కదా ఉన్నట్టు. 46 ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్తున్నాను. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వేరియబులే ఉండాలి. రైట్ సైడ్ వేరియబుల్ కాకుండా ఉండొచ్చు, రైట్ సైడ్ లో నెంబర్ ఉండొచ్చు, వేరియబుల్ కూడా ఉండొచ్చు. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 34, ఇది రైట్. నెక్స్ట్, సపోజ్ ఇప్పుడు నాకు సిలో 13 అని ఉంది, నా దగ్గర ఇంకొక వేరియబుల్ వచ్చింది బి అని. ఓకే, ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్ టు సి అని అంటే ఏమవుతుంది? బిలో సి అనేది స్టోర్ అవుతుంది. ఎందుకు? ఎప్పుడు కూడా ఈక్వల్ టు అసైన్మెంట్, ఈక్వల్ టు దట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్ కి ఇస్తే మీకు ఈజీగా బెటర్ గా కనపడుతుంది. సో రైట్ సైడ్ లో ఉన్నటువంటి వాల్యూ, ఈక్వల్ టు ఆపరేటర్ కి రైట్ సైడ్ లో ఉన్నటువంటి వేరియబుల్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏదున్నా సరే, దాంట్లో అది రిజల్ట్ గా ఇచ్చిన వాల్యూని లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి అసైన్ చేస్తుంది. ఎప్పుడు అదే చేస్తుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర నేను ఇలా రాశాను అనుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు బి, అప్పుడు ఏం జరుగుతుంది? ఎర్రర్ ఏం రాదు. కాదు, సిలో ఉన్న వాల్యూ బిలోకి ఏం రాదు, లేకపోతే బిలో ఉన్న వాల్యూ సిలోకి రాదు. సారీ, బిలో ఏం వాల్యూ లేదు కదా, కాబట్టి సిలో ఉన్న వాల్యూ బిలో పెట్టు అని ఏం అనదు. అనదు. వినండి, ఎప్పుడైనా సరే రైట్ సైడ్ లో ఉన్నదే లెఫ్ట్ సైడ్ కి అసైన్ అవుతుంది. ఇది ఏదైనా సరే అదే రూల్. రైట్ సైడ్ లో ఉన్న వాల్యూవే లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి అసైన్ అవుతుంది. మరి రైట్ సైడ్ లో ఏం లేదు కదా, బిలో ఏం లేదు కదా అని అంటారు మీరు. కానీ నేను స్టార్టింగ్ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? బిలో ఏ వాల్యూ, బి మీరు డిక్లేర్ చేయగానే బిలో ఏ వాల్యూ పెట్టకపోతే దాంట్లో ఏముంటది అన్నాను? అన్డిఫైన్డ్ స్పేసే లోపల అన్డిఫైన్డ్ అని ఉంటుంది. సో సిలోకి ఏమొస్తుంది? ఇప్పుడు అన్డిఫైన్డ్ వచ్చి చేరుతుంది, అంటే ఉన్న వాల్యూని కూడా చెడదొబ్బింది అది. సిని కనుక చూస్తే ఇప్పుడు మీరు అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్, రైట్?
సపోజ్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను చాలా సింపుల్ విషయాలు ఇస్తాను. వేర్ సి బి వేర్ ఏ. సిలో మనకి 19 అనే వాల్యూ ఉంది, బిలో 34 అనే వాల్యూ ఉంది. నాకు బిలో ఉన్న వాల్యూ సిలోకి, సిలో ఉన్న వాల్యూ బిలోకి రావాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ సి తీసుకున్నానా, రావాలి. సిలో ఉన్న వాల్యూ బిలోకి రావాలి. రైట్, సి ఈక్వల్ టు బి అని. సో బి ఈక్వల్ టు సి. సూపర్, భలే చెప్పినాం, భలే భలే. సో తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ప్రింట్ చేస్తే సిలో ఏం ప్రింట్ అవ్వాలి ఇప్పుడు? 34 బి వాల్యూ, అంతే కదా? అంటే 34 అని ప్రింట్ కావాలి. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. 34 అని ప్రింట్ అయింది. ఇక్కడితోటి సంఖ్యలు గుర్తుకోకూడదు, అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు బిలో ఎంత వాల్యూ ఉంటుంది అనమాట? 19 ఉంటుంది, కానీ 19 ఉండదు, 34 ఉంటుంది. 34. ఎందుకు అట్లా జరిగింది అని అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బిలో ఎంత వాల్యూ ఉంది? 34. నేను ఈ లైన్ గురించి మాట్లాడుతున్నా. బిలో 34 అనే వాల్యూ ఉండేది, దాన్ని తీసుకెళ్లి సిలో పెట్టేసుకున్నారు మీరు. మళ్ళీ సీన్ అంటే అప్పటికి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి సిలోకి ఎంత వాల్యూ వచ్చింది? 19 పోయింది, 34 వచ్చింది. నెక్స్ట్ లైన్ లో సిలో ఉన్న వాల్యూని బిలో పెడుతున్నారు. సిలో ఎంత ఉంది? 34 ఉంది కదా, 19 పోయింది. సో 34 ని మళ్ళీ బిలో పెడుతున్నాం, అంటే 34 తీసేసి మళ్ళీ 34 పెడుతున్నాం. ఓకే, దానికి కామన్ సెన్స్ ఉండదు, సైన్స్ ఒక్కటే ఉంటుంది. దానికి లాజిక్ ఉండదు, మనమే లాజికల్ గా రాయాలి. దాన్ని లాజికల్ గా ఆలోచింప చేయాలి, మనం ఆలోచింప చేయాలి. ఒకవేళ అది లాజికల్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఓకే, దాన్ని రోబోట్ అంటారు. అది మామూలు కంప్యూటర్ అంతే. సో ఇలా కాదు కదా, అర్థమైందా మీకు? ఈ స్టెప్ కొద్దిగా ఆలోచించండి. ఈ ఒక్క ప్రాబ్లమ్ నే ఆలోచించండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇన్స్టిట్యూట్కి వచ్చి అడిగితే తెలుస్తుంది. మొన్న మన అబ్బాయి పేరేంటి, తులసిరామ్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. అసలు ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ డే ఆఫ్ ద కోర్స్ లోనే మీరు నేర్చుకుంటుంది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్. కానీ ఎలా చేస్తాం? హౌ డు వి అచీవ్ దట్? ఓకే, నేను అది చెప్పడం కోసం నేను ఆల్రెడీ ఇక్కడ వేర్ ఏ అని ఆల్రెడీ మీకు ఇచ్చేసి ఉన్నాను. నేను ఏం చేస్తానంటే దీన్ని ఏ లోపల ఫస్ట్ ఏలో బి వాల్యూని దాచుకుంటారు. సో ఇప్పుడు ఏలోకి ఎంత వాల్యూ వస్తుంది? 34 అని వస్తుంది. బిలో 34 ఎలాగో ఉంటుంది. తర్వాత బి లోపల సి వాల్యూని పెట్టుకుంటారు. అంటే బిలోకి ఎంత వచ్చింది? 19 వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఏలో ఎంత ఉంటుంది? 34 ఉంటుంది, బిలో 34 ఉంటుంది. సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఏలో ఎలాగో 34 ఉంది, అదొకే, లీవ్ ఇట్. బిలోకి ఎంత వస్తుంది? 19 వస్తుంది. సిలోకి 34 ఉంటది కదా. హలో, సిలో వాల్యూ మార్చలేదు కదమ్మా? ఓకే ఓకే ఓకే, కామ్ డౌన్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏం జరుగుతుంది? రైట్ సైడ్ లో ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ లో ఉన్న వేరియబుల్ కి పాస్ అవుతుంది. బిలో ఎంత ఉంది? 34. సో 34 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏలోకి ఎంత వస్తుంది?
సో నేను ఇక్కడ స్లాష్లు పెట్టి రాస్తున్నానంటే అది కమెంట్స్ అన్నమాట. అంటే ఈ లైన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఏ లోపల 34 వస్తుంది, బి లోపల ఆల్రెడీ 34 ఉంది, అది అలాగే ఉంటుంది. సి లోపల 19 ఉంది, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సి అనగానే ఏమవుతుంది? సిలో ఎంత ఉంది? 19 ఉంది. ఆ సిలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్తుంది. సో ఏ లో ఏ మార్పు లేదు, కామన్ కాదు, సేమ్ లో ఉంది. బిలో మాత్రం 19 వచ్చింది. సిలో కూడా ఏ మార్పు లేదు, 19. మళ్ళీ డౌట్, మళ్ళీ కన్ఫ్యూజ్ అయినా? సిలో ఇప్పుడు 19 ఉంది, సిలో వాల్యూ ఏం మారలేదు కదా. అంతే సార్. ఇప్పుడు లాస్ట్ స్టెప్ చూడండి. బిలో మనం అనుకున్నట్టుగా సిలో ఉన్న వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు అల్టిమేట్ గా బిలోకి సిలో ఉన్న వాల్యూ రావాలి, కానీ సిలోకి బిలో ఉన్న వాల్యూ రావాలి. కానీ బిలో ఆల్రెడీ 19 ఉంది కదా. ఇప్పుడు 19 నుంచి బి నుంచి తెచ్చుకోవడానికి లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాం. అది ముందుగా దాచిపెట్టుకున్నామమ్మా, స్టోర్ చేసి పెట్టు. సో ఇప్పుడు అల్టిమేట్ గా ఏలోకి ఎంత ఉంటది? ఏలోన 34, బిలోన 19, సిలోన 34. ఏలో ఉన్న వాల్యూవే కదా సీక్వెన్స్. ఓకే, దీన్నే స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అని అంటారు. సో దీన్ని ఓకే నేను ఇలా చెప్పాను, కానీ ఇప్పుడు నా దగ్గర ఒక గ్లాస్ ఉంది, ఇట్లా ఇది గ్లాస్ అంతే అనుకోండి, గ్లాస్. ఇది ఇంకో గ్లాస్ ఉంది. ఓకే, ఒక గ్లాస్ లోనేమో ఫాంటా ఉంది, ఇంకో గ్లాస్ లోనేమో థమ్స్అప్ ఉంది. ఈ థమ్స్అప్ ఈ గ్లాస్ లోకి రావాలి, ఈ గ్లాస్ లో ఉన్న ఫాంటా ఈ గ్లాస్ లోకి రావాలనుకోండి. ఎట్లా చేస్తారు కదా? అదే నేను ప్రోగ్రామింగ్ లో చేసినప్పుడు మీరు ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఓయ్ ఏం కొనుక్కొని పని చేయట్లేదు. ఓకే, ఇంకో గ్లాస్ తీసుకోండి. తీసుకుని ఫస్ట్ ఎంటీ గ్లాస్ లో థమ్స్అప్ పోస్తుంది. అప్పుడు ఇది ఖాళీ అయిపోతుంది. అంటే మన ఎగ్జాంపుల్ ఖాళీ అవ్వదు. అదే ఇప్పుడు ఫాంటా తీసుకొచ్చి దీంట్లో పోస్తాం, తర్వాత దీంట్లో పోస్తాం. అంతేనా కాదా? లేకపోతే మీరు తెచ్చుకోండి, థమ్స్అప్ ఫాంటా తెచ్చుకోండి, ఒక గ్లాస్ లో ఉన్నది ఇంకో గ్లాస్ లో పోసుకోండి, అప్పటికన్నా అర్థమవుతుంది. ఓకే, కాకపోతే మన కోడ్ లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం అయితే వాల్యూ మనం స్వాప్ చేసిన వాల్యూ ఖాళీ అవ్వదు, అదే ప్రాబ్లం, అంతే తప్ప వేరేది కాదు. సో ఈ రకంగా మనము స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది మనం ప్రోగ్రామ్ రాసే పద్ధతి. ఈ రోజు మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఫౌండేషన్ వీడియోస్ ఉన్నాయి నావి, జావా స్క్రిప్ట్వి, మళ్ళీ ఒకసారి అవి కూడా చూడండి. ఈ వీడియో వచ్చే లోపల మీరు అవి చూడండి. ఈ వీడియో కోసమే వెయిట్ చేయకండి. అండ్ మీరు కూడా ఓన్ గా కోడ్ రాయడానికి స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ మీరు స్ట్రక్ అవుతున్నారో ఆ స్ట్రక్ అయిన పాయింట్స్ అన్నిటిని మైండ్ లో పెట్టుకోండి. అప్పుడు సడన్ గా వీడియో చూస్తే అప్పుడు మొత్తం అర్థమవుతుంది. ఈవెన్ మళ్ళీ మీరు ఏ ప్రాక్టీస్ ఏ ట్రై చేయకుండా డైరెక్ట్ గా మళ్ళీ మీరు వీడియో చూస్తే సేమ్ థింగ్ అవుతుంది తప్ప మారదు. ముందు వితౌట్ లుకింగ్ ఇన్ టు ద వీడియో మీరు ఇవన్నీ చేయగలిగినప్పుడు, ట్రై చేసినప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ ని మీకు సొల్యూషన్స్ అక్కడ కనపడినప్పుడు మీకు ఎక్కువగా గుర్తుంటుంది, మీకు స్టాగ్నేట్ అయిపోతుంది, మీకు ఫుల్ పర్మనెంట్ అయిపోతుంది. అట్లా కాకుండా నేను వీడియో విన్న తర్వాతనే చేసుకుంటాను, విని ఇట్లా రాసుకుంటాను అని అంటే మీకు ప్రాక్టీస్ సరిపోదు.
ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. ఎవరికైతే HTML CSS కూడా చాలా డౌట్ ఉందో, అసలు ప్రోగ్రామ్ రాయడం రాదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పింగ్ చేయండి, నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి. ఓకే, చేస్తే దాన్ని బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు చెప్పగలుగుతున్నాను ఏంటి అని. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయడం రాకపోయినా నాకు పింగ్ చేయండి. ఓకే, చేస్తే దాన్ని బట్టి మనము నెక్స్ట్ ప్రొసీజర్ ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, hope you understood the class today and let me know if you have any issues later. See you guys. See you tomorrow. Sorry, not tomorrow. Tomorrow is a holiday. See you on Monday. Bye.